నమశివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. అమ్మలగన్న అమ్మ, పెన్నుదలిచ్చడి లక్ష్మి, పేర్వడ్డ అనాది శక్తి ఆ దుర్గమ్మ తల్లి. అందుచేతనే ఈ సకల చరాచర జగత్తులో ఉన్నటువంటి మంత్ర తంత్రాలన్నీ కూడా కవచంగా ధరించినటువంటి తొలి దేవత కనకదుర్గాంబ. ఈ ప్రపంచాన్ని ఒక కవచంలా ధరించి ఆ తల్లి మనల్ని అందరినీ కూడా రక్షిస్తూ ఉన్నది. అందుకే మనం తప్పనిసరిగా దుర్గా అని కూడా ఆ తల్లిని ఆరాధన చేస్తూ ఉంటాం. దుర్గతి నుంచి రక్షింపచేసే చక్కని తల్లి దుర్గామాత. ఆ తల్లిని స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవిగా ఆరాధన చేస్తాం దేవీ నవరాత్రుల్లో కూడాను. కనకదుర్గాదేవి మంత్రం చాలా శక్తివంతమైందిగా మనకు శాస్త్రాలలో చెప్పారు. అం హ్రీం క్రోం శ్రీం హ్రీం క్లీం దుం శ్రీం కనకదుర్గే సకలైశ్వర్యం దావయ దావయ హ్రీం హుం ఫట్ స్వాహ అంటూ సాధకులందరూ కూడా నిత్యము కూడా ఆ తల్లిని అర్చన చేస్తూ ఉంటారు. మనం మాత్రం అమ్మా దుర్గమ్మ తల్లి అనుగ్రహించు అంటూ శ్రీమాత్రే నమః అని నమస్కృతాంజలు గడించిన చాలు ఆ చక్కని తల్లి మన దుర్గతులన్నిటినీ కూడాను నాశనం చేసి చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావాన్ని మనకు ప్రసాదిస్తూ ఉంటుంది కదా. మరి అందుకే దుర్గే 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 అనుకున్నా చాలు అన్ని పనులన్నీ కూడా నెరవేర్చే అమృత వర్షిణి ఆ చక్కని తల్లి. శ్రీంకార స్వరూపంలో విరాజిల్లేటువంటి ఆ అమృత వర్షిణికి శరణాగత తత్వంలో గనక ఎవరైతే నమస్కృతాంజలు గడిస్తూ అమ్మా దుర్గమ్మ అనుగ్రహింపవమ్మా అంటే చాలు ఆ తల్లి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది.